హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం శనగపప్పుతోటి మంచి రుచికరమైన పకోడీ తయారు చేసుకుందాము. ఒకసారి సాయంకాలం పూట ఇట్లా శనగపప్పుతోటి పకోడీ తయారు చేసుకొని చూడుర్రి. రుచి అయితే మస్తు మంచిగా ఉంటుంది. ఇక ఇంట్లో పెద్ద పని కూడా ఏముండదు, మస్తు తొందరగా అలకగా తయారు చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు మనము ఈ పకోడీ తయారు చేసుకుందాము. నేను ఇక్కడ 1 కప్పు శనగపప్పుతోటి ఈ పకోడీ తయారు చేస్తున్నా. ముందుగా దీనిలో కొన్ని నీళ్ళు పోసుకొని ఈ శనగపప్పును ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను శనగపప్పును 4 గంటలు నానబెట్టుకున్నా. ఇక ఇప్పుడు దీంట్లో నీళ్ళు లేకుండా ఒక జాలి గంటతోటి వడబోసుకుంటున్నా. వడబోసుకున్నాక పప్పును అట్లనే ఒక 5-10 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే పప్పు పచ్చిదనం ఉంటే మనం గ్రైండ్ పట్టుకున్నాక పిండి అనేది పలసగా అవుతుంది, పకోడీ మనకు కరెక్ట్ వేసుకోరాదు. ఇక ఇప్పుడు ఒక మిక్సర్ గ్రైండర్లో ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక 7-8 వెల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, ఒక చెంచా ధనియాలు, సగం చెంచా జీలకర్ర వేసుకొని వీటిని కొంచెం కచ్చపచ్చ గ్రైండ్ పట్టుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ ఉన్నాయి, అందుకని ఒక 5-6 తీసుకున్నా. ఒకవేళ మీరు తీసుకున్న పచ్చిమిరపకాయలు తక్కువ కారం ఉంటే ఇంకొక 2-3 ఎక్కువ తీసుకోర్రి. ఇక మనకు శనగపప్పు కూడా తడిదనం లేకుండా ఆరిపోయింది కదా. ఇక ఇప్పుడు ఈ శనగపప్పును కొంచెం కొంచెం ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకుంటా కొంచెం మెత్తగా గ్రైండ్ పట్టుకోవాలి. ఇక మనము శనగపప్పును గ్రైండ్ పట్టుకున్నాం కదా. ఇక ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ పట్టుకున్న ఎల్లిపాయ పచ్చిమిరపకాయలను కదా దాన్ని వేసుకోవాలి. అట్లనే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడినంత ఉప్పు, చిన్న కట్ చేసుకున్న కొంచెం కరివేపాకు, చిన్న కట్ చేసుకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఆగమనం కలుపుకోవద్దు, మెల్లగా నిమ్మలంగా నిదానంగా కలుపుకోర్రి. పిండి మొత్తం అన్ని సమానంగా కలిసిపోవాలి, అట్లా కలుపుకోర్రి. ఇక మనము శనగపిండి కలుపుకున్నాం కదా. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక నూనె కడాయి పెట్టుకొని నూనెను మామూలుగా వేడి చేసుకోవాలి. నూనెను మామూలుగా వేడి చేసుకున్నాక దీంట్లో మనం కలుపుకున్న శనగపిండిని చిన్న చిన్న ముద్దలుగా వేసుకోవాలి. వేసుకొని స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని వీటిని ఒకవైపు నూనెలో వేపుకోవాలి. ఒక దిక్కు మంచిగా నూనెలో వేగినాక రెండో వైపు తిప్పుకొని 2 వైపులా మంచిగా వేపుకోవాలి. 2 దిక్కుల మంచిగా వేగినాక వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు శనగపప్పుతో తయారు చేసుకున్న పకోడీ అనేది తయారైపోయింది. చూసారు కదా శనగపప్పు పకోడీ ఎంత మంచిగా ఉందో. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి సాయంకాలం పూట ఇట్లా వేడివేడిగా శనగపప్పుతోటి పకోడీ తయారు చేసుకొని చూడుర్రి. మస్తు తొందరగా అలకగా అవుతుంది, రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తయారు చేసుకొని చూడుర్రి.